హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య శెట్టి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే వీడియో అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఒక యూట్యూబర్గా ఫస్ట్ చేసే పని ఏమిటంటే, దేవుడి ఫోటో చూస్తానో చూడనో తెలియదు కానీ ఫస్ట్ ఫోన్ అయితే చూసుకుంటాను. ఎందుకంటే మనం సడన్గా ఫేమస్ అయిపోయినామేమో, సడన్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చినాయేమో అని చెప్పి ఒక చిన్న కోరిక అనమాట. ఎవరైనా యూట్యూబర్స్ అంతే చేస్తారు నాకు తెలిసి మ్యాక్సిమము. ఇంకా చూసుకున్న తర్వాత మనకు అంత సీన్ లేదులే, ఇప్పుడే ఫేమస్ అయిపోంలే అని బాగా అర్థమవుతుంది. ఇంకా అర్థమైన తర్వాత పనులు స్టార్ట్ చేస్తాం అనమాట, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి. బియ్యం ముందే కడిగి ఒక పావు గంట అట్లా నానబెట్టుకుంటాము. అన్నము గంజి ఉంచుతాము, అందుకే ఇక్కడ వాటర్ తీసుకుంటున్నా ఎక్కువగా. నేను బియ్యం వచ్చేసి ముందే కడిగి పెట్టుకున్నాను అనమాట. పావు గంట దాటింది. తర్వాత నేను డైలీ రొటీన్ వీడియో షేర్ చేద్దాం అనుకొని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. అందుకే వాటర్ పెట్టేసుకున్నమ్మటే స్టవ్ అయితే ఆన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా నేను ఇల్లులు కసులు ఊడుస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అన్నం అయితే వండుతాను, ఎందుకంటే మా పెద్ద బాబుని స్కూల్కి పంపించడానికి. స్కూల్ వచ్చేసి 8:30కే అనమాట. అందుకే ఇంకా అంతా హడావుడిగా ఉంటుంది. ఇక్కడ నేను ఇల్లులు కసులు ఊడుస్తున్నాను. ఇంకా ఇల్లులు ఊడుద్దామని చెప్పేసి బాల్కనీలోకి అయితే వచ్చేసాను. ఉదయాన్నే కదా, ఏం సౌండ్స్ వెహికల్స్ ఏమి లేకుండా చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించింది వాతావరణం అయితే. చాలా నచ్చిందండి. ఎప్పుడు చూడు హడావుడిగా ఏయో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. అదే మార్నింగ్ అయ్యేసరికి ఏం వెహికల్స్ లేవన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను బాల్కనీ అంతా నీట్గా ఊడ్చేసుకున్నాను అనమాట. మా ఊర్లో కోతులు ఉన్నాయండి. ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇంట్లో కోతులు వచ్చేస్తాయి అనమాట. ఇంకా అందుకే నేను బాల్కనీ ఊడ్చేసిన తర్వాత డోర్ వేసేసుకున్నాను. ఈ మధ్య ఎక్కడ చూడు కోతులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ ఊర్లలో మనుషులు ఉంటారో ఉండరో కానీ కోతులు అయితే చాలామంది ఉంటారు, చాలా ఉంటాయి. ఇంకా నేను ఇల్లు నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను. ఫస్ట్ అన్నం వండడానికి అది వాటర్ పెట్టుకున్నాను కదా, తర్వాత ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. కుర్చీలో చూడండి బట్టలు అలానే ఉన్నాయి. నిన్న ఏదో పని చేసినట్టు ఆదివారం ఇంట్లోనే ఉండి పగలంతా సినిమా చూడడం, నిద్రపోవడం ఇదే సరిపోయింది. బట్టలు ఉతకడం అయ్యేసరికి నైట్ 8కి ఉతికాను అనమాట. అందుకే ఇంకా ఉతికే ముందు బట్టలు తీసి కుర్చీలో వేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను కూర కోసం అని చెప్పేసి చూస్తే ఇవి వంకాయలు ఒక్కటే ఉన్నాయి. ఇంకా వంకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ తీసుకొని నార్మల్గా కడిగేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి వాటర్ తీసుకొని వీటిల్లో కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వంకాయలు మనం కట్ చేస్తున్నప్పుడే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వంకాయలు ఏందో మనం కట్ చేసేటప్పుడే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఉప్పు వేస్తే అలా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఉప్పు వేసాను. ఇంకా వంకాయలు అలా తీసుకున్నామంటే ఎసురు అయితే కాగాయి అనమాట. ఎసురు కాగాయని చెప్పేసి బియ్యం ముందే కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంలోని వాటర్ తీసేసి బియ్యం అయితే ఎసురులో వేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ ఉప్పు కరిగేటట్లు జస్ట్ అలా అంటున్నాను. ఇక్కడ వంకాయలు వచ్చేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. వంకాయలలో పురుగులు ఉంటాయి కాబట్టి చాలా నీట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అయితే కట్ చేసుకోవాలి. అదిగో చూడండి పురుగులు వచ్చేసినాయి. నా ఫీలింగ్ ఏంటి అంటే, మనం వంట అనేది ఎలా చేసినా కానీ మనం కట్ చేసే కూరగాయలన్నీ ఒక సైజులో కట్ చేసుకుంటే అవి కూడా అన్నీ ఒకేలాగా మగ్గి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది నా ఫీలింగ్ అనమాట. వంట మీద మనం కట్ చేసేవన్నీ ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి. నేను వంకాయలు అయితే ఇంకా అన్నీ నీట్గా కట్ చేసుకున్నాను, పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో తీసేసి. ఇంకా నెక్స్ట్ నేను కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ బాండీ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈలోపే మనకు అన్నం అనేది ఉడికిందనమాట. ఇంకా ఎసురు ఉంచే టైం అయితే వచ్చేసింది. ఇంకా నీట్గా ఎసురు అయితే ఉంచేసుకున్నాను. అదిగో చూడండి ఇలా అయితే అయ్యింది. ఇంకా దీనికి నేను మంట అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 15 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే ఇంకా అన్నం అనేది అయిపోతుంది అనమాట. ఉమ్మగిలుద్ది ఆలోపు. ఈసరికే టైం 7:20 అయిందనమాట. మా పెద్దోడిని లేపుతుంటే చిన్నోడు కూడా లేచిండు. నాకు లిటిల్ కృష్ణ పెట్టు అని ఇద్దరంటే సరే అని చెప్పేసి ఒక 10 మినిట్స్ లిటిల్ కృష్ణ పెట్టాను. లేచిన అమ్మటే బ్రష్ చేయరా, స్నానం చేయరా అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు టీవీ పెట్టాను. ఇంక ఈలోపు ఆయిల్ అయితే వేడైందనమాట. మనం పెట్టింది చిన్న మంట వచ్చే దాని మీద కాబట్టి అది అంత టైం తీసుకుంది. నెక్స్ట్ దాంట్లో తాలింపు గింజలు వేసేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసాను.
ఇంకా మనం ఈ వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసాం కదా, ఆ వాటర్ చూడండి ఎల్లో కలర్ లాగా అయిపోయాయి. అరే ఇది మిగిలిపోయింది దాంట్లో వేసేసాను. అలా ఎందుకు అవుతాయో మరి, కలర్ చేంజ్ అవ్వడం ఏదో ఇంతకీ సంథింగ్. అందుకే నేను ఉప్పు నీళ్ళల్లోనే కట్ చేస్తాను. నార్మల్ వేరే వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత కడగకూడదు, కడిగితే వాటిల్లో ఉండే విటమిన్స్ అవి పోతాయి. కానీ వంకాయలు మాత్రం ఇలానే చేయాలన్నమాట. అదిగో చూడండి, సండే నైట్ 8 అప్పుడు అన్నీ ఉతికేసాను. ఇంక ఇక్కడ బట్టలు మడతేస్తున్నాను అనమాట. ఇంకా యూనిఫామ్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగో వేయాలి కాబట్టి యూనిఫామ్ వర్క్ పక్కన పెట్టేసి మిగతా బట్టలు మడతేసాను. ఈలోపు మనం కూరనైతే చూసుకుందాము. దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా కలబెట్టానండి. కలబెట్టి మూత పెట్టేశాను. మనకు ఒక పక్క అన్నం అవుతుంది, ఇంకొక పక్క కూర కూడా అయిపోతుంది. మా పిల్లలు అరే బ్రెడ్ చేయదు రానరా అంటే వాళ్ళు ఒక 5 మినిట్స్ అన్నారు. ఇంక అంతలోకే బెడ్ని అయితే నీట్గా సర్దేశాను. తర్వాత ఇంకా కర్రీలో ఉప్పు కారం కూడా వేసానండి, అది మిస్ అయ్యింది. వేసి కలిపెట్టాను కొంచెం సేపు. నెక్స్ట్ అన్నం అయితే ఇంకా అయిపోయిందనమాట. చూడండి పొడి పొడిలాగా బాగా వచ్చింది. ఇంకా అన్నం కూర దించేసి స్నానం చేపించడానికని నీళ్ళు అయితే పెట్టేశాను మా పెద్దోన్ని స్కూల్కి పంపించడానికి. ఇక్కడ బ్రష్ చేపిస్తున్నాను. ఇంకా బ్రష్ స్నానం అయిపోయాక ఇలా ఉన్నాడండి, బట్టలు వేసేసాను. నేను బ్రష్ చేసినామంటే స్నానం కూడా చేపిస్తాను. ఇంకా బట్టలు వేసిన తర్వాత టీవీ దగ్గర కూర్చున్నాడు. మా వాళ్ళు లైటర్ ఎక్కడ పెట్టారండి, కనిపించలేదు. ఇంకా అంతా హడావుడి అనమాట పిల్లలతోటి. ఇంకా ఈలోపు ఇంట్లో దోశపిండి ఉంటే వాడికి టిఫిన్కి ఇప్పుడు దింపేయడానికి దోశలు అయితే పోద్దామని చెప్పి దోశలు పోసేసాను. ఇంకా ఈ దోశలు పోసేసరికి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అన్నం వేడిగా ఉంటుందని చెప్పి కొంచెం చల్లగా అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నం అయితే లంచ్ బాక్స్లోనే నార్మల్గా అలా పొడిగా చేసి పెట్టేస్తున్నాను. అట్లనే బాక్స్ పెట్టానండి. అన్నము వేడిది అట్లనే పెట్టేస్తే పాచిపోయినట్లు అయిద్దంట. అందుకే కొంచెం చల్లారినాక పెడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అందుకోసమే అట్లా పెడుతున్నాను. నెక్స్ట్ నేను వంకాయ కర్రీ కూడా వేసాను వేరే దాంట్లో. మర్చిపోయాయి వంకాయ కర్రీలో నేను కొబ్బరి పొడి కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయా. ఇంకా ఇది కూడా బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసాను, మూతలు పెట్టకుండా కొంచెం ఆరుతాయని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ తినిపించడానికి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ దోశకి అలానే పెనంకి ఆయిల్ రాస్తాను అనమాట. తర్వాత అయితే ఇంకా పెనంకి రాయను, దోశల మీద వేస్తాను. ఫస్ట్ దానికి మాత్రమే అలా చేస్తాను. ఇంకా దీంట్లోకి నిన్న సండే కదా, సండే మేము చికెన్ నైట్ తీసుకొచ్చుకున్నాం అనమాట. అందుకే చికెన్ కొంచెం మిగిలితే ఆ చికెన్ వేసి తినిపించాను దోశల్లోకి. ఇంకా అప్పటికే 8 అయిందనమాట. స్కూల్ ఏమో 8:30కి. ఇంకా లంచ్ బాక్స్లన్నీ మూత పెట్టేస్తున్నాను. స్నాక్స్కి వచ్చేసి ఇవి పెట్టాను. ఇవి ఏంటంటే రసగుల్లా టైప్లో, అంత జ్యూసీగా ఏం లేవులేండి ప్యాకెట్లలో అవి. ఇంకా బుట్ట అయితే రెడీ చేశాను. అన్నము, కూర, స్నాక్స్, అలాగే ఒక కర్చీప్ అయితే పెట్టేశాను, వాటర్ బాటిల్. ఇవన్నీ ఏంటంటే అన్నీ రెడీ చేసిన తర్వాత నేను బ్యాగ్ గాను బుట్ట ఒక దగ్గర అయితే పెట్టుకుంటాను. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ రెడీగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వీడికి పౌడరు అవన్నీ అయితే పూసేసాను. ఇంకా స్కూల్ టైం అయితే అయిందండి, 8:20 అయింది అప్పటికే. 8:30కి స్కూలు. కిందికి వెళ్తే ఇంకా మా ఇంటి ముందుకే ఆటో వచ్చింది అనమాట. వాడు ఇక్కడ బాయ్ చెప్తున్నాడు కానీ వాడు నేనే ఎక్కించాలి. ఇంకా మా వాడిని ఆటో ఎక్కించి వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇక్కడ మా హస్బెండ్కి ఇంకా దోశలను అలాగే చికెన్ వేసి ప్రిపేర్గా రెడీ చేసి పెట్టాను. ఇంకా మా వారు షాప్లోకి వెళ్ళారనమాట. ఇంకా నేను షాప్లోకి వెళ్తే మా వారు పైకి వచ్చి తింటారు. ఇంకా ఇవేంటంటే వేరే వాళ్ళు డబుల్ స్టిచ్ చేయమని ఇచ్చారనమాట. ఇంకా ఎలాగో షాప్లోనే ఉన్నాం కదా, ఊరికనే కూర్చొని ఏం చేద్దాం, ఉదయాన్నే ఏం బేరం ఉంటుందని చెప్పేసి ఇవైతే కుడుతున్నాను. నాకు మిషన్ వచ్చేసి అంత ప్రాపర్గా ఏం రాదనమాట. అంటే నేను నేర్చుకున్నది లేదులేండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటేనే ఇంకా సడన్గా మ్యారేజ్ అయిపోయింది కదా, సెకండ్ ఇయర్ కూడా చదవకుండా నాకు అంత టైం లేదు. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే మా అత్తయ్య కుట్టేవారనమాట మిషన్. మా అత్తయ్య కుట్టుతుంటే చూసేదాన్ని. మా అత్తయ్య నేర్పించేవాళ్ళు అంటే మా అత్తయ్యకే బాగానే వస్తుంది, కానీ ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పడానికి కొలతలు అవి తెలియదు అనమాట. మా అత్తయ్య కూడా ఓన్గా నేర్చుకున్నది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదనమాట. అందుకే తన కొలతలతో నాకు చెప్పలేకపోయింది. నేను జస్ట్ మా అత్తయ్య కుడుతుంటే చూసేదాన్ని, అలా కొంచెం వచ్చనమాట. నా వరకు నేను డ్రెస్లు అలాగా కూడా కుట్టుకోగలుగుతాను. ఇంకా మా హస్బెండ్ తిని వచ్చేసరికి 10 అయింది. మా వాడు చూడండి స్నానం చేపిద్దామనేసరికి నిద్రపోయిండు. ఇంకా నేను 10కి తింటున్నాను అనమాట. ఇలా ఉంటుంది. ఇంకా టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంటుందో కూడా అర్థం కాదు. ఇంకా బట్టలు నైటే ఉతికేసినాను కాబట్టి 10కి తింటున్నాను. లేకపోతే మళ్ళీ బట్టలు
నెక్స్ట్ అంట్లు ఉన్నాయి, మర్చిపోయాను. ఆ అంట్లు ఇంకా పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది అనమాట. అందుకే ఈ మధ్య చాలా రీల్స్లలో నేను చూశాను, మీకు జీవితం మీద విరక్తి వస్తేనే పెళ్ళి చేసుకోండి, అప్పటిదాకా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని. అంటే ఇంక ఇంట్లో పని ఎంత చేసినా అర్థం అవ్వదు అనమాట. చూడండి, చూస్తూనే టైం 10 అయింది. ఇంకా బట్టలు ఉతకలేదు కాబట్టి బట్టలు ఉతికి అంట్లు తోమి అవన్నీ చేస్తే మళ్ళీ 11 అవుతుంది అనమాట. ఈ ఇంట్లో పని చేయడానికేమో ఇంత టైం పడుతుంది. ఇంకా మా షాప్లో కూర్చున్న మా హస్బెండ్ వాళ్ళేమో ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, ఏం పని ఉంటుంది, ఇంట్లోనే కదా, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావా, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు, ఎంతమంది వ్యూస్ వచ్చినాయని, ఇంకేం పని లేదా అది ఇది అంటారు. ఇంట్లో పని ఏమో ఇట్లుంటుంది. ఏందోలేండి ఈ లైఫ్లో, ఏందోలే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.